హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా Xmate హెడ్ ఫోన్స్. సో అన్బాక్సింగ్ అనేది ఏ విధంగా మనకి ప్యాకేజ్ వచ్చింది అండ్ ఇంకా రివ్యూ కూడా మీరు లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. సో మనకి బాక్స్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. నేను లేటెస్ట్ ఫోన్ అనే వెబ్సైట్ నుంచి దీన్ని కొన్నాను. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని కొనుక్కోవచ్చు. సో మనకి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 300 రూపీస్ ఉంది, 299. బట్ మనకి డెబిట్ కార్డ్తో కొంటే మనకి డెలివరీ ఫీ అనేది ఉండదు. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్స్ట్రా ఒక 40 రూపీస్ అనేది తీసుకున్నారు. టోటల్ వచ్చేసరికి మనకి 348 రూపీస్ అయింది. సో మనకి చాలా లైట్ వెయిట్గా ఉంది బాక్స్. సో నెక్స్ట్ నేను ఒక బాక్స్ అనేది టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక టైం ల్యాప్స్ వీడియో అనేది పెడుతున్నాను, మీరు చూడండి. సో మనకి చాలా బాక్స్ అనేది చాలా ప్యాకింగ్ బాగా చేశారని చెప్పచ్చు. మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక పేపర్ అయితే ఉంది. సో అది వచ్చేసరికి మనం కొన్న ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ బిల్లింగ్. సో మనకి బిల్ ఇది ప్రూఫ్. సో మనకి ఇక్కడ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ, సో మనకి ఎంతెంత పడిందో చూపిస్తారు ఈ బిల్లో. సో నేను ఇది సైడ్కి పెడుతున్నాను. సో మనకి హెడ్ ఫోన్స్ బాక్స్ ఎలా వచ్చిందో మనకి ఇప్పుడు బయటికి తీద్దాం. సో మనకి బాక్స్ అయితే చాలా చాలా చిన్నగా ఉందని చెప్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బాక్స్ మనకి Xmate అని రాస్తుంది ఇటు సైడ్. సో మనకి బాక్స్ యొక్క ప్యాకింగ్ అయితే ఇంకా చాలా బాగుంది లోపల. సో ఇది వచ్చేసరికి ఎల్లో కలర్. సో ఇది బ్రాండ్ వచ్చేసరికి Xmate. మ్యాక్సిమం చాలామంది తెలియకపోవచ్చు, Xmate స్టీరో హెడ్ ఫోన్స్. సో ఇదైతే నాకు రివ్యూ ప్రోడక్ట్ అయితే ఏమీ కాదు, నేనైతే దీన్ని డబ్బులు ఇచ్చి కొన్నాను. సో ఇక్కడ మన ఫీచర్స్ చూసుకోవచ్చు. ట్రైఫోల్డ్ డిజైన్, హెచ్డి పర్ఫెక్ట్ క్వాలిటీ, లైట్ వెయిట్, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చూపిస్తున్నారు, ఎస్ అని చూపిస్తున్నారు. ఇంకా దీనికి మైక్ కూడా ఉంటుంది అంటున్నారు. సో మనకి అప్ సైడ్ చూసుకుంటే ఏమీ లేదు. సో పైనుంచి మనం ఓపెన్ చేద్దాం. సో లోపల మనకి ఇంకో కవర్ ప్యాకింగ్తో మనకి వస్తుంది. సో మనకి బయట తీసి, సో లోపల ఇంకా బాక్సులు ఏమీ లేదు, మీరు చూడొచ్చు. సో మనకి హెడ్ ఫోన్స్ ఒకటే వస్తుంది ఇంకా. సో లోపల ఇంకా మనకి ఏ మాన్యువల్ బుక్స్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఇది వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్తో బిల్డ్ చేశారనమాట. సో మనకి హెడ్ ఫోన్స్ క్వాలిటీ చూసుకుంటే మనకి చాలా బాగున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది, కానీ అది ఇరిగిపోయినట్టు సౌండ్ కాదు. సో మనం కొంచెం షేప్ తీసుకురావడానికి మనం కొంచెం గట్టిగా లాగాల్సి వస్తుంది. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అయినా సరే కొంచెం బాగానే చేశారు. సో మనం పెట్టే ఒక 300 రూపీస్కి ఈ క్వాలిటీ అయితే కొంచెం పర్వాలేదు, గుడ్ అని చెప్పొచ్చు. సో ఇటు సైడ్ Xmate అని రాస్తుంది, ఇంకా అదర్ సైడ్ కూడా మనకి Xmate అని రాస్తుంది. సో ఇవి వచ్చేసరికి క్వశ్చన్స్ కూడా మనకి చాలా స్మూత్గా ఉన్నాయి, మనకి ఇయర్స్కి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది బాగా మంచిగా చేశారని చెప్పొచ్చు. సో ఇంకా కేబుల్ చూసుకుంటే కేబుల్ ఓపెన్ చేస్తాను. సో మనకి బటన్ ఇచ్చారు ఒకటి, అండ్ ఇంకా బ్యాక్ సైడ్ మనకి మైక్ ఒకటి ఉంది. సో కేబుల్ లెంత్ ఎంత వస్తుందో మనకి ఓపెన్ చేసి చూద్దాం. సో మ్యాక్సిమం మనకి 1 మీటర్ వస్తుంది. సో ఈ హెడ్ ఫోన్స్ నుంచి మనకి మొబైల్కి మనకి డౌన్ పాకెట్ ఉంటుంది కదా, ఫ్యాంట్ డౌన్ పాకెట్. సో అక్కడ వరకు మనకి సరిపోయేంత ఒక 1 మీటర్ అయితే మనకి కేబుల్ అనేది వస్తుంది. ఇంకా పిన్ చూసుకున్న మనకి స్టీరో 3.5mm జాక్ వస్తుంది. సో మనకి హెడ్ ఫోన్స్ అయితే నేను టెస్ట్ చేస్తాను ఏ విధంగా ఉన్నాయో. సో అది కూడా ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ మైక్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి, సో ఈ హెడ్ ఫోన్స్ యూస్ చేస్తూ మనం కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో బటన్ కూడా మనకి బాగానే ఇచ్చారు, అంటే సాంగ్ మార్చుకోవడానికి, ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయడానికి.
యూజ్ అవుతుంది. ఇంకా మనకి హెడ్ ఫోన్స్ అయితే ఇది చూసుకోవచ్చు, ఇయర్ దగ్గర మనకి మూవ్ అవ్వడానికి ఇచ్చారు. సో మనం ఇది ఈజీగా హోల్డ్ చేసుకొని మనం పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, బాగుంటుంది సింపుల్గా. సో మనం వన్ హ్యాండ్తో ట్రావెల్ చేసుకున్నప్పుడు తీసుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్, నేను ఒక సాంగ్ అనేది వింటాను, సో మీకు ఎలా వస్తుందో చెప్తాను. సో మనకి ఈ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, కానీ మనకి సౌండ్స్ అయితే మనకి అన్ని సౌండ్స్ వినబడుతున్నాయి, బయట సౌండ్స్ అనేవి. సో అంతేకాకుండా ఈ హెడ్సెట్స్లో మనకి బేస్ అనేది చాలా బాగుందని చెప్తాను. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి క్వాలిటీ ఎలా ఉందని నేను చెప్తాను. బేస్ అయితే చాలా బాగుంది. సో మనకి ఓవరాల్గా మనకి హెడ్ ఫోన్స్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సాంగ్స్ చాలా బాగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. అండ్ దగ్గర ఉన్న డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డౌట్స్ ఉంటే మీరు అక్కడ టైప్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదా, సో ఆడియో కూడా నేను కూడా ఈ మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు మైక్ని జడ్జ్ చేయొచ్చు, సో బాగుందో బాగలేదు. సో అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి, అంతేకాకుండా పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.